పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. సర్వలోకంబుల స్తోత్ర గీతము, సర్వోపకారుండే సునామము, సత్యము నిత్యము జీవం భాగ్యము రక్షణ భాగ్యం ఆ యేసుదే. హల్లెలూయా 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 అని పాడి ఆ నామమునే మరి చాటుదము. అందుల బ్రోచిన నామమదే, నిందల కోర్చిన నామమదే, బంధము త్రుంచి నిబంధన చేసిన సుందర యేసుని నామమదే. హల్లెలూయా 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 అని పాడి ఆ నామమునే మరి చాటుదము, ఆ నామమునే మరి చాటుదము. నేనందరికీ రోజు దేవుని వాక్యాలు పంపిస్తూ ఉంటాను అనమాట. చాలా కాలం నుంచి జరుగుతుంది. అప్పుడు ఒకరు నన్ను అడిగారు, రోజుకొక వాగ్దానం పంపిస్తూ ఉంటారు కదా, అన్ని కూడా చాలా బాగుంటాయి, దేవుడు అది ఇస్తానన్నారు, ఆరోగ్యం ఇస్తానన్నారు, మీకు ఏది కావాలంటే అది ఇస్తానన్నారు, దేవునితో రాజ్యం మీరు వెళ్తామన్నారు, రకరకాల వాగ్దానాలు, స్వస్థత ఇస్తానన్నారు, ఇలా రకరకాలుగా వాగ్దానాలు ఇచ్చారు. కానీ ఇందులో ఏది నిజం అని అడిగారు. అన్ని నిజమే, కానీ ఏవి ఎప్పుడు నెరవేరుతాయి? రోజు మంచి మంచి వాగ్దానాలు చాలా చూస్తాను, కానీ ఎప్పుడు ఏది నెరవేరుతుంది, ఏ ప్రామిస్ దేవుడు మనకి ఎప్పుడు ఇస్తారు, దాన్ని ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తారని అడిగితే, నేను ఎవరన్నా నన్ను డౌట్ అడిగినప్పుడు లోపల నేను వెంటనే దేవా నాకు సహాయం చేయను, కానీ ఆయన వాక్యం ఎత్తి చూపించి వారికి ఆ హేతు అడిగిన వారికి సమాధానం చూపిస్తారు. అప్పుడు నేను వారికి ఒకటి చెప్పానన్నమాట. ఏంటంటే, మీకు బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలు పుట్టగానే మీరు ఏం చేస్తారు, వారికి వారి పేరున ఇంత డిపాజిట్ అనే వేస్తారు. తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతా ఉంటే వారికి మంచి మంచి బట్టలు కొంటారు. అలాగే వాళ్ళని స్కూల్కి జాయిన్ చేసేటప్పుడు వారు బాగా చదువుకుంటే నాన్న నీకు అంటే మంచి చాక్లెట్ ఇస్తానంటారు, లేకపోతే బయటకి ఎక్కడికో వెకేషన్కి తీసుకెళ్తామంటారు. ఇంకొంచెం పెద్దోళ్ళు అయితే వాళ్ళకి నీకు సైకిల్ కొనిస్తానంటారు. వాళ్ళ హై స్కూల్కి లేదా కాలేజ్ స్టడీస్కి వచ్చినప్పుడు మీకు బైక్ కొనిస్తానంటారు. అదే విధంగా వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళకి సపోజ్ మీకు ఏదైనా ల్యాండ్ ఉందనుకోండి, వారి పేరు మీద, ఆ బిడ్డ పేరు మీద, బిడ్డల పేరు మీద రిజిస్టర్ చేసి ఉంచుతారు. కానీ ఆ బిడ్డకి ఆ ల్యాండ్ విలువ తెలియదు, వారికి ఉన్న ఆస్తి విలువ తెలియదు, కానీ అన్ని కూడా ఆ బిడ్డ కోసమే రెడీ చేయబడి ఉన్నాయి. కానీ వాడు ఏది నమ్ముతాడు? తండ్రి ఇవ్వబోయే చాక్లెట్ ని వాడు ఆశపడతాడు. అదేవిధంగా తల్లి చేయబోయే వంటకాన్ని రుచి చూడాలని ఆశపడతాడు. అదేవిధంగా వెకేషన్ కి పలానా చోటకి వెళదామంటే వాడు దాని పట్ల ఆశ కలిగి ఉంటాడు. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చేసిన ప్రామిసెస్. వాడి ఏజ్ ని బట్టి, వాడు తీసుకునే విధానాన్ని బట్టి, వాడు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి, వాడికి ఏ ఏజ్ లో ఏది కావాలో, ఏ వయసులో వాడికి ఏది ఇస్తే బాగుంటుందో దానిని వాడి ఏజ్ ప్రకారం, వాడి పరిపక్వత ప్రకారం ఆ తల్లిదండ్రులు వాడికి అందిస్తూ ఉంటారు. అన్ని అయిపోయిన తర్వాత ఒకనొక 1 fine day వాడికి, ఇదిగో నాన్న నీ పేరు మీద ఈ ఆస్తులు ఉన్నాయి, వీటన్నిటికి ఇప్పుడు నువ్వు హక్కుదారుడివి అని ఫైనల్ గా వాడికి ఇవ్వాల్సిందని ఇచ్చేస్తారు. ఇప్పుడు మొదటి నుంచి వాడికి కొత్త డ్రెస్ దగ్గర నుంచి, వంటకం దగ్గర నుంచి, ఒక వెకేషన్ కి తీసుకెళ్లడం దగ్గర నుంచి, వాడికి ఇవ్వబోయే కొన్ని విలువైన ఆస్తుల వరకు అన్ని వాళ్ళ యొక్క ప్రామిసెస్, తల్లిదండ్రుల ప్రామిసెస్. కానీ టైంని బట్టి అవి వాడికి ఇస్తా ఉంటారు. అదే విధంగా దేవుడి వాగ్దానాలు ఎన్ని అయినను అవన్నీ కూడా క్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నాయని పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 20 వచనంలో చెప్తారు. దేవుని యందు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తు యందు అవును అన్నట్టుగా ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి అవి మన ద్వారా దేవునికి మహిమ కలిగించాలని మన ద్వారా నెరవేరుస్తూ ఆయన అవి నిశ్చయములై ఉంటాయి అని చెప్పారు. అంటే మనకి దేవుడు వాగ్దానాలు చేశాడు, అవన్నీ ఎవరి ద్వారా వస్తాయి? క్రీస్తు యేసు ద్వారా మనకి ఆ వాగ్దానాలన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. అవి ఆయన దగ్గర నుంచి మనకు వస్తాయని మనకి తెలుసు. కానీ అవి మనం అందుకున్నప్పుడు, దేవా నీకే మహిమ, ఇవి నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని నేను నీ కోసం వాడుకోవాలి, ఈ వాడబడాలి, నీకు మహిమ కలగాలని దేవుడికి మహిమ కలిగేటట్లుగా ఒక్కొక్క వాగ్దానం మన ద్వారా నిశ్చయములంట.
క్రీస్తు యేసులోంచి మనకు వచ్చే వాగ్దానాలు నిశ్చయములు, అంటే ఖచ్చితంగా జరుగుతాయి. అదే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 7వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమంటారంటే, ఇన్ని వాగ్దానాలు మనకున్నాయి. దేవుడు ఎన్నో ప్రామిసెస్ చేశారు. మీకు ఆరోగ్యాన్ని ఇస్తానన్నారు, మీకు స్వస్థతని ఇస్తానన్నారు, మీకు నిత్య జీవాన్ని ఇస్తానన్నారు. ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశారు. అన్ని వాగ్దానాలు కూడా మనకు ఉన్నాయి కాబట్టి అవన్నీ సంపూర్తి చెయ్యాలి అంటే మనలో పరిశుద్ధత సంపూర్తి అవ్వాలి. ముందు ఆ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే పరిశుద్ధతలో మనము సంపూర్తి చేయాలి. ఆ పరిశుద్ధతని సంపూర్తి చేస్తేనే ఆ వాగ్దానాలన్నీ మనకు సంప్రాప్తిస్తాయి. కాబట్టి మన శరీరానికి మన ఆత్మకి ఉన్న ప్రతి కల్మషాన్ని నుంచి మనము తొలగిపోయి పవిత్రులుగా మనం అవ్వాలి. కాబట్టి దేవుడు వాగ్దానాలన్నీ అవును అని క్రీస్తు ద్వారా మనకి దేవుడికి మహిమ కలిగేటట్లు అవి మనకి ఆయన ద్వారా అందుతున్నాయి. కాబట్టి ఆ వాగ్దానాలన్నీ కూడా మనకి రావాలి. మనకి అవి మనం యాక్సెప్ట్ చేసి మనం వాటిని అనుభవించాలంటే మనం ముందు పరిశుద్ధులుగా అవ్వాలి. పరిశుద్ధులుగా అవ్వాలంటే మనం ఏం చేయాలంటే మన శరీరానికి ఆత్మకున్న కల్మషాన్ని అంతటినీ తొలగించుకొని మనం పవిత్రులుగా అవ్వాలి. అప్పుడు దేవుడి వాగ్దానాలన్నీ కూడా మనకి, ఆ వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకోవచ్చు. ఆ విధమైన వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే దేవుడు మనకి సహాయం చేస్తూ ప్రతి కల్మషం నుంచి మనల్ని దూరపరుస్తూ పవిత్రమైన శరీరము, పవిత్రమైన ఆత్మ కలగాలని దేవుణ్ణి మనందరి పక్షాన నేను ఆయన సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇప్పుడే చెప్పారు తండ్రి, దేవుడి వాగ్దానాలు ఎన్నైనా సరే అవన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నాయి. అవి మేము అందుకోవాలంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి మా శరీరాన్ని, ఆత్మని ప్రతి కల్మషం నుంచి కడుక్కొని ప్రవ్వ మేము పవిత్రులుగా ఉండాలి. ఆ విధంగా నీకు మహిమ కలగాలి ప్రవ్వ. నీకు మహిమ కలగాలని ఆ వాగ్దానాలని మాకు నిశ్చయాలై ఉన్నాయని మీరు చెప్పారు. దీన్నంతటిని మేము అర్థం చేసుకుని ప్రవ్వా మీకు ఇష్టమైన రీతిగా మేము ప్రవర్తిస్తూ నీ చిత్తానుసారంగా నడుచుకుంటూ నిన్ను చేరుకోవడానికి నీ సహాయాన్ని మాకు అందించమని మా అందరి పక్షాన నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now, He's all.